ఈరోజు సమయం వాహనం చూస్తున్నాం. ఈరోజు చెప్పబడే వాహనం కొంతమందికి అంత తెలిసిన సందేశంగా మనం ఉండొచ్చు. నాకు తెలిసి ఈరోజు దేవుడు మన జీవితానికి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదంగా దేవుడు ఈ వాక్యం ఆశీర్వాదంగా నేను అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు వాక్యంలో నుండి చాలా వ్యక్తులను చూసుకోబోతున్నాం. వాళ్ళు ఎట్లాంటి సమయంలో దేవుని ఎట్లా అనుసరించారు, అంటే దేవుడి పట్ల ఎట్లా వాళ్ళు విశ్వాసం ఉంచారు, దాన్ని బట్టి వాళ్ళకి ఎట్లా ఏదైతే జరిగిందని దాని గురించి మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మొదటిగా ఒక వచనం చదువుకుంటాం. కీర్తన 42:11. కీర్తన చదువుతున్నాం. 42:11. కీర్తనలో 42:11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనం ఈ మాట పలికేతో మనం అనుసరించి మనం మాట్లాడుకుందాం. ఈ వచనం చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ ఈ కీర్తనను రెండు విధాలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఈ కీర్తన రాసిన వ్యక్తి తన ఆత్మతోనే పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నట్టే, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నువ్వేలా కృంగి ఉన్నావు, మరొకటి తొందరపడుచున్నావు అని. ఎందుకు ఇట్లాంటి ఒక కష్టంలో ఉంటున్నావని ఆయనే తన ప్రాణంతో, అంటే ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటే ఆయన ఏదైన కష్టము లేదా అట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటాడు కాబట్టి ఆయనే ఆ మాట పలుకుతున్నాడు. కానీ ఆ తర్వాత ఒక మాట ఆయన ఒత్తిడి చేసి ఒక మాట పలుకుతాడు. ఇంకను నేను ఆయన ఏం చేశాను, స్తుతించెదను. దానికి ముందుగా ఒక మాట ఉంటాడు. ఆ మాట చదువుకున్నాం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీని గురించి దిగులు పడవాకు లేదా తొందరపడవాకు. నువ్వు ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. ఈరోజు ఈ వాక్య సందేశంతో మన టైం ఏంటంటే, మన సమస్యల మధ్యలో లేదా మనము ఇరుకుల మధ్యలో మనం ఏం చేయాలి, దేవుని స్తుతించే వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్యక్తులు వాళ్ళ కష్ట సమయంలో లేదా వాళ్ళ ఇరుకు సమయంలో దేవుని స్తుతించి వాళ్ళ దేవుని పొందుకునే ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో కార్యాలు గ్రంథంలో రాయకున్నాం. దాని అన్నిటికీ మూల కారణం ఏంటంటే, వాళ్ళకు ఉంటే, వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితిని వాళ్ళు చూడలేదు. వాళ్ళ పరిస్థితి అనుకూలంగా వాళ్ళకి లేకపోయినా వాళ్ళ కళ్ళు దృష్టి, వాళ్ళ హృదయము అంత ఎక్కడ ఉందంటే దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించే ఆ తత్వం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పోయే ప్రతి కష్టంలో దాంట్లో నుంచి వాళ్ళకు దేవుడు వాళ్ళని బయట నడిపించుకొని వచ్చాడు. చాలా మంది దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని ఆరాధించడం అంటే అదొక, ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఆరాధన అంటే ఒక 4 పాటలు పాడేసి లేదా ఫాస్ట్ సాంగ్ 2 లేదా స్లో సాంగ్ 2 అట్లా పాడి అందరితో ఆరాధన అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నాం. కానీ ఆరాధన అనేది అది కాదు. మన హృదయము దేవుడితో ఏమవ్వాలి, బాగా కనెక్ట్ అయిపోవాలి. హల్లెలూయా. మన మైండ్ ఆయనతో కనెక్ట్ అయిపోవాలి. ఒట్టి పాటలు పాడి ఆ తర్వాత అది ఆరాధన అన్నట్లుగా కాదు. పాటకు మించినది ఆరాధన. హల్లెలూయా. ఆరాధనలో ఒక భాగమే పాటలు. హల్లెలూయా. దానికంటే పౌలు ఒక
19 ఒక మాట చదువుతారు పత్రికలు రాసేటప్పుడు, మన జీవితాన్ని జీవ బలిగా అర్పించడమే ఆరాధన రాయకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయాన్ని మన జీవితాన్ని జీవ బలిగా మనకు అర్పించి చేస్తున్నామో అదే మనం చేసే జ్ఞానం కలిగిన ఒక ఆరాధన అక్కడ రాయకూడదు. ఆరాధన అనేది వర్షిప్ అనేది అది ఒక ఆప్షన్ కాదు. అదేంటంటే అది మనం తీసుకునే ఒక నిర్ణయం. మన పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా కానీ నేనేం చేస్తున్నాను, యెహోవా యందు నిరీక్షణ ఉంచి నేను ఆయన ఆరాధించే వాడిగా ఉంటాను అని కీర్తన కావ్యం రాస్తున్నాడు. దీనికి మనం ఒక 4 మందిలో 4 ఇక్కడ చూసుకోబోతున్నాం. మొదటిగా యోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 1:20 నుంచి 21 వచనం చదువుతున్నాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం చెప్తున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆయన జరిగిన విషయము మనకందరికీ తెలిసింది. ఆయన జరిగిన విషయం ఎంతో ఘోరమైంది. ఆయన ఉన్నదన్నింటినీ ఏమైపోయాడంటే అన్నింటినీ కోల్పోయాడు. లాస్ట్ చివరికి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. లాస్ట్కి ఆయన ఆరోగ్యం కూడా అంత బాగోలేకపోయింది. కానీ అటువంటి స్థితిలో ఆయన ఏమంటున్నాడంటే నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. మనం కీర్తనలో చదువుకున్నట్లుగా నా ప్రాణం ఎందుకు నుండి ఉన్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు అని మాట్లాడుతున్నావా. ఆ తర్వాత ఆయన ఆ ప్రాణంతో ఏమంటున్నాడంటే నువ్వు యెహోవాను నిరీక్షించు, నేను ఇంకను దేవుని స్తుతించెదను అని ఒక నిర్ణయం ఒకటి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ప్రతిసారి ఉండకపోవచ్చు, మనం అనుకున్నట్లుగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే ఇటువంటి స్థితిలో కూడా నేనేం చేస్తున్నాను, యెహోవా యందు నిరీక్షణ ఉంచి ఆయనే స్తుతించెదను. స్తుతించే వాళ్ళలో మనం ఉండాలి. హల్లెలూయా. స్తుతించినప్పుడు ఎందుకు స్తుతి ఆరాధన ఈ రెండు ప్రాముఖ్యం అంటే స్తుతించినప్పుడు దేవుడు దాన్ని ఎంతో ఇష్టపడేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి వారిని బైబిల్లో మనం చాలా మంది చూసుకుంటే వాళ్ళు ఏదైనా ఒకటి చేసినప్పుడు దేవునికి ఆరాధన ఒక బలిపీఠం కడతారు. ఆ కట్టిన తర్వాత అర్పణలు అర్పిస్తారు. ఇవన్నీ ఏంటంటే ఒక యాక్ట్ ఆఫ్ వర్షిప్, అంటే ఒక ఆరాధనలో ఒక భాగం. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే దాంతో సంతోషపడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషిని వాళ్ళు ఏదైతే చేసిన ఉపకారానికి మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు, వాళ్ళ ముఖం ఎంత సంతోషపడుతుంది వాళ్ళు చేసిన దానికి. కానీ అట్లానే దేవుడు కూడా ఎట్లాంటి వాడు అంటే ఆయన చేసిన మేలుకు లేదా ఆయన చేసిన ప్రతి దానికి మనం ఎట్లాంటి వాడుగా ఉండాలంటే ఆయన ఆరాధన మనం చెల్లించినప్పుడు, ఆయనకి ఇవ్వాల్సిన స్తుతి మనకు అర్పించినప్పుడు అందులో ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. వర్షిప్ ప్లీజెస్ గాడ్. అంటే ఆరాధన దేవుని హృదయాన్ని ఎంతో కదిలించే ఒక విధిగా ఉంటుంది. హల్లెలూయా. ఆరాధన చాలా ముఖ్యం. ఆరాధన స్తుతి ఈ రెండు దేవుడి దగ్గర ఎట్లా వెళ్తుంది అంటే ధూపం వల్లే వెళ్తుంది. హల్లెలూయా. వాటన్నిటిని ఆయన చూసి దానికి ఎంతో ఆనందించేవాడు ఉన్నాడు. మీరు పరలోకంలో చూసినా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఎల్లవేళ ఆయన ఏం చేస్తున్నారు, సైనికులకు అధిపతి పరిశుద్ధులు 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 అని ఎప్పుడు ఆయన నిత్యము ఆరాధించబడే ఒక దేవుడు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ఆశ ఏంటంటే మనుషులైన మనము మన నోట్లోంచి వచ్చే ప్రతి ఆరాధనలో లేదా స్తుతిలో ఆయన ఆనందపడే వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి, మన పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా మనం ఏం చేయాలి, మనం స్తుతి చెల్లించే వాడుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ యోబు చూసినప్పుడు కూడా ఆయన స్థితి ఎంతో మార్చబడింది. ఆయన అన్నిటిని కోల్పోయాడు. అన్నిటిని కోల్పోయిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ మాట అంత ఈజీగా ఇంత కోల్పోయినప్పుడు ప్రతి వారికి ఆ మాట అంత ఈజీగా రాదు. ఏమని అంటారు,
అంత పోయింది నాశనం అయిపోయింది అని అంటారే కానీ యెహోవాకే స్తుతి కలుగును గాక అన్న మాట అంత ఈజీగా రాదు. కానీ ఈ వ్యక్తి ఆ హృదయం ఎట్లా దేవుడితో కనెక్ట్ అయి ఉంటే ఆ మాట వచ్చి ఉంటుందని మనం ఇక్కడ గ్రహించాం. అప్పుడు హృదయం మనం దేవుడితో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలి. అప్పుడే ఆరాధన హృదయం నుంచి వస్తుంది. మన పెదవు నుంచి పెదాల నుంచి వచ్చే లేకపోతే నోటి మాటలో కాదు. ఆరాధన అనేది హృదయం ఆ లోతు నుంచి బయటకు రావాలి. ఎవరికైనా మీరు థ్యాంక్స్ ఇందాక చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్పేటప్పుడు నిజంగా మీరు చెప్పేటప్పుడు ఆ వ్యక్తిని మీరు ప్రేమించే వాళ్ళగా ఉంటే మీరు ఎట్లా చెప్తారు? హృదయపూర్వకంగా వందనాలు చెప్తారు, లేకపోతే కృతజ్ఞతలు చెల్లిస్తారు. అట్లనే దేవుడు కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలని ఉంటే ఆరాధన చేసి స్తుతించాలని చాలా గ్రహాలు రాయబడింది. ఇంకోటి వర్షిప్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ సరెండర్. అంటే ఆరాధన అనేది ఆయన దగ్గరికి వెళ్ళి మనం పూర్తిగా సమర్పించుకోవడం. ఇంకా నా వల్ల ఏం కాదయ్యా, మనము ఆరాధనలు చేసి తెస్తాం కదా. ఎందుకు తెస్తామంటే నువ్వు ఒకరిపై మహిమ పాత్రుడివి అని దానికి చాలా మీనింగ్ ఉన్నాయి. చేతులు ఎత్తడం అంటే చాలా మీనింగ్. దాంట్లో ఒకటి నా వల్ల ఏది కాదు, ఇక అన్నిటికీ నీ మీద నేను ఆధారపడి ఉంటున్నాను అన్న మాటలో మీనింగే ఆ చేతులు ఎత్తడం అంటే. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారంటే ఒకవేళ మీరు ఎక్కడైనా వీడియోస్లో చూస్తుండొచ్చు, పోలీసులు ఎవరైనా ఇప్పుడు ఖైదీని కానీ ఎవరిని పట్టుకుంటున్నప్పుడు వాళ్ళు గన్ పాయింట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే హ్యాండ్స్ అప్ అంటారు, అంటే చేతులు ఎత్తి అంటారు. అంటే ఆ చేతులు ఎత్తినప్పుడు ఏంటి, ఆ వ్యక్తికి ఫుల్గా ఏమైపోతుందో సరెండర్ అయిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే నేను పూర్తిగా అంటే నా సరెండర్ అయిపోయి నా వల్ల ఇంకేం కాదు. అట్లనే కానీ దేవుడి దగ్గర మనం ఇట్లా సరెండర్ అయినప్పుడు, దేవుడి దగ్గర మనం సమర్పించుకున్నప్పుడు నా వల్ల ఏం కాదు అని రెండు చేతులు మనం ఎత్తినప్పుడు దాన్ని దేవుడు ఎంతుందని చూసి దాంట్లో ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాం. ఆదికాండము 29 చదువుతాం. 29:1 నుంచి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. మరియు యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె ఇక్కడ నేను తర్వాత చదువుతున్నాను. దాని ముందుగా నేను బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాకోబుకి మొదటిగా ఎవరి నుంచి పెళ్లి చేయాలని ఆయన 7 సంవత్సరాలు పనిచేస్తారంటే రాహేలు కోసం పనిచేస్తారు. కానీ వాళ్ళ మామగారు ఏం చేస్తారు, మార్చేస్తారు. లాస్ట్కి ఎవరు ఇస్తారంటే లేయా నుంచి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కష్టపడి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటారు, రాహేలు పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి యాకోబుకి ఎవరు ఎక్కువ ఇష్టం అంటే రాహేలు అంటే ఎక్కువ ఇష్టం. లేదంటే ఆయన కొంచెం ద్వేషించేవాడుగా అక్కడ రాయబడి ఉంది. రాహేలుని ఎక్కువ ప్రేమించరు అని ఇక్కడ రాయబడింది. అప్పుడు దాన్ని ఎక్కువ చూస్తున్నాడు. 31వ వచనం చదువుకుంటున్నాం.
31 చదువుకుందాం. లేయా గర్భవతి అయి లేయా కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెహోవా లేయాని యాకోబు ద్వేషిస్తున్నాడని చూసి యెహోవా ఆమెను దర్శించి ఆమెకి గర్భవతిగా ఆమె మారుతుంది. ఆమె మొదటి కుమారుని ఆమెకి గర్భం అయిన తర్వాత పుట్టిన తర్వాత ఆమె ఏమి పేరు పెడుతుందంటే ఆ కుమారుడికి మొదటి పిల్లోడికి ఏం పెడుతుందంటే రూబేన్ అని పేరు పెడుతుంది. ఇదంతా ఎందుకు చేస్తుందంటే అట్లీస్ట్ పిల్లలైన పుడితే నా భర్త అయిన యాకోబు నా మీద ప్రేమ చూపిస్తాడు అని. ఇక్కడ ప్రేమ లేకపోవడమే ఇంతటికి కారణం. హల్లెలూయా. ఇక్కడ రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది. అంటే ప్రేమ అంటే ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనం చూసుకోవాలి. ఒక నిజమైన రియల్ ఇన్సిడెంట్ జపాన్ లో జరిగింది. ఒక పంచ్ అన్న ఒక కోతి, కానీ ఆ జూ వల్ల ఏమని పేరు పెట్టారంటే దానికి పంచ్ అని పేరు పెట్టారు. ఆ కోతి పుట్టిన వెంటనే ఒక 2-3 డేస్ ఎన్నో వీక్స్ లో ఎన్నో వారాల్లో ఆ తల్లి, ఆ కోతి తల్లి కూడా ఆ చిన్న ఆ పిల్లని చేర్చుకోలేదు. దగ్గరికి వెళ్తుంటే తోసేస్తుంది. వాళ్ళ ఆ గ్రూప్ లో ఆ కోతి గుంపుగా ఉంటాయి కదా, ఆ గ్రూప్ లో ఎవరి దగ్గర వెళ్ళినా ఏం చేస్తారంటే ఎవరు దాన్ని ఆ చిన్న కోతి పిల్లని దగ్గరికి చేర్చుకొని అంటారు. అందరూ తోసేస్తున్నారు. అక్కడ ఆ వీడియోలో అంటే కనపడుతుంది. అప్పుడు ఆ జూ కీపర్ అంటే ఆ జూలో పనిచేసే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కోతి లాంటి ఒక బొమ్మని ఆ కోతి పిల్ల దగ్గరికి ఇస్తే ఆ కోతి పిల్ల ఏం చేసిందంటే ఆ బొమ్మతో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మే, ఆ తినడానికి వెళ్ళినా చేతి ఎప్పుడు ఆ బొమ్మ పట్టుకునే తిరుగుతుంది. అంటే ఇక్కడ ప్రేమ లేకపోయేసరికి ఆ కోతి ఎంత ఒక స్థితికి వెళ్ళిపోయింది చూసారా. లాస్ట్ ఏమనుకునేది ఆ కోతి బొమ్మే నిజమైన కోతి అనుకొని దాంతో ఎక్కువ టైం నడపడం చూసింది. అంటే ప్రేమ మనం ఎవరి దగ్గర మనం సరిగ్గా చూపించలేకపోతే వాళ్ళు ఎంత ఒక చాలా వర్స్టైల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారంటే అది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించారంటే రాహేలుని ప్రేమించారు. కానీ లేయా మీద అంత మైండ్ ఆయనకి లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈమె మీద కృప కలిగి ఈమె గర్భం ధరించింది. ఫస్ట్ కుమారుడికి రూబేను అని పేరు పెడుతుంది. దాంట్లో మీరు చెప్తుంది ఏమో చెప్తుందంటే అది 31 చెప్తున్నాం, చదువుతున్నాము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అని అతనికి రూబేను అని పేరు పెట్టెను. కానీ ఇప్పుడైనా ప్రేమించాడా యాకోబు? లేదు. కానీ దేవుడు మరలా రెండవ కుమారుని ఇస్తున్నాడు. రెండవ కుమారుని ఇచ్చేటప్పుడు మరలా ఆమె పట్టికలో ఒక పేరు పెడుతుంది. 33 ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక. యెహోవా వింటున్నాడు. ఏమని? నేను ద్వేషించబడుతున్నానన్న సంగతి యెహోవా విని ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఇతను కూడా నాకు దయచేసి షిమ్యోను అని పేరు పెట్టెను. అప్పుడు కూడా యాకోబు ప్రేమించాడా? రాహేలుని లేయాని ప్రేమించాడు. ఇట్లనే మూడోసారి కూడా ఒక అబ్బాయి, సరే అమ్మాయి, కొంతమందికి అమ్మాయి పుడితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అబ్బాయిలు పుడితే ఇష్టం ఉంటుంది. కానీ ఇద్దరు అబ్బాయిలు పుట్టినా కూడా ఆయనకి అసలు ఈ మీద ప్రేమ అనేది అసలు యాకోబుకి రాదు. మూడోసారి సహించి కన్సీవ్ 34 లో ఉంది. 34వ వచనంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. ఇప్పుడైనా నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, ఎందుకంటే నేను 3 కుమారుని ఆయనకి ఇచ్చాను. ఇప్పుడైనా నా పెనిమిటి అయిన యాకోబు నన్ను అందుకుంటాడని ఒక నమ్మకంతో ఉంది. కానీ ఇప్పుడు కూడా యాకోబు ఏం చేస్తుందంటే ఆమెను ప్రేమించాడు. అసలు ప్రేమే చూపులా ఎంత ఆ పేరుకి ఎన్ని పేరు పెట్టినా ఇప్పుడైనా అని 1, 2, 3 అయిపోయింది. కానీ 4వసారి కూడా మరలా ఆమె కన్సీవ్ అవుతుంది, మరలా ప్రెగ్నెంట్ అవుతుంది. గర్భవతి అయిన తర్వాత అక్కడ జరుగుతుంది ఒక సంఘటన. 35 ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించ
ఈసారి యెహోవాని స్తుతించెదననుకొని స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ఏం చెప్పలా? ఫస్ట్ సారి పుట్టినప్పుడు రూబేన్ పుట్టినప్పుడు చెప్పింది, ఇప్పుడైనా నా పేరు పెట్టి నన్ను ప్రేమిస్తారని. రెండోసారి సిమియోన్ పుట్టినప్పుడు చెప్పింది, ఇప్పుడైనా నా మీద మా ప్రేమ కలుగుతుందని. మూడోసారి కూడా లేవి పుట్టినప్పుడు కూడా చెప్తుంది, ఇప్పుడైనా నా పేరు పెట్టి నన్ను అందుకుంటాడని. కానీ నాలుగోసారి ఆ మనిషి వ్యాలిడేషన్ కోసం ఆమెను ఎదురు చూడలేదు. నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఆమె ఎదురు చూడలేదు. ఇంకా ఆమె ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆమె ధ్యాస ఎక్కడికి వెళ్ళిపోయింది? యెహోవా మీద. ఆమె ఒక మాట చెప్తుంది, ఇంకా ఆ మాట మాత్రం మనం చదువుకుందాం. 35. ఈసారి యెహోవాని నేను స్తుతించెదను. హల్లెలూయా. మనకి మనం అనుకున్నట్టు స్థితులు, మనం అనుకున్నట్టు మనము కోరుకునే, మనం ప్రేమించేవారు మనం ప్రేమించకపోవచ్చు. కానీ ఈమె ఒక డెసిషన్ చేసుకుంటుంది, ఈసారి నేను యెహోవాని స్తుతించెదను అని చెప్పి ఆయన పేరు పెట్టింది. ఏమని? యూదా అని. ఆ తర్వాత ఈమె ఎంతో ఒక ఆశీర్వదించబడిన ఒక స్త్రీగా మారుతుంది. వీళ్ళ గ్రేట్ గ్రాండ్ మనవడు ఎవరైనా ఈ లైన్ లో వచ్చిన మనవడు ఎవరైనా చూస్తే దావీదు. అది ఒకటి ఈ మెట్ట ఆశీర్వదించబడిన చూడండి, దావీదు. మరి ఇంకోటి లేవి. ఎన్నో కుమారుడు? మూడో కుమారుడు లేవి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ లేవి గోత్రాన్ని దేవుడు ఎంచుకుంటున్నాడు. ఎందుకని? యాజకత్వం చేయాలంటే లేవీలే చేయాలని ఆ గోత్రాన్ని ఎంచుకుంటున్నాడు. ఇట్లా ఈ స్త్రీ దేవుని వల్ల లేయా ఎంతో ఆశ్రయించబడిందిగా మారింది. ఎందుకు? ఆమె లాస్ట్ లో ఒక డెసిషన్ తీసుకునింది. నాలుగోసారిగా పుట్టినప్పుడు ఒక డెసిషన్. ఎందుకంటే ఈసారి ఇంక మీద నేనేం చేస్తాను? యెహోవా మీద దృష్టి పెడతాను, యెహోవాని అనుసరిస్తాను, యెహోవానే స్తుతించెదను అని ఆమె ఎప్పుడైతే నిర్ణయం తీసుకునిందో అప్పుడు యాకోబు ప్రేమించాడు అనేది రాయబడలేదు. కానీ ఆమె జీవితము కొంచెం అట్టే మార్చబడింది. హల్లెలూయా. యూదా, మనము యేసయ్యని ఏమని ప్రయత్నిస్తామంటే యూదా స్తుతి గోత్రపు సింహము అనుకుంటాం. ఆ లైన్ లో యేసయ్య వచ్చాడు. ఆ లీనేజ్ లో దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఈవిని కోరుకున్నాడు. ఎప్పుడు? తన భర్త ద్వేషించినప్పుడు దేవుడు వల్ల కోరుకొని 3 కుమారులు 4 కుమారులు ఇచ్చినప్పుడు కూడా ప్రేమించకపోయినప్పుడు ఆమె తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఏంటి? ఈసారి నేను యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యెహోవాని దేవుని స్తుతించడము అని మనము నిర్ణయం తీసుకుంటున్నామో అప్పుడు మన స్థితిని మార్చేవాడుగా ఉంటాం. హల్లెలూయా. ఇంకొక సందేశం మనం ఇక్కడ చూసుకుందాం. అపోస్తలుల గ్రంథం 16:25 చదువు. అపోస్తలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు ఇక్కడ మీకు జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళిద్దరిని ఎక్కడ వేస్తున్నారంటే చెరసాలు వేస్తున్నారు. ఎవరిని? పౌలుని సీలల్ని బంధించి చెరసాలు వేసి బంధిస్తున్నారు. కానీ అటువంటి స్థితిలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? స్తుతించాలని వాళ్ళు ఏం చేస్తారు? పాటలతో ప్రార్థించినప్పుడు, పాటలతో స్తుతించినప్పుడు ఆ చెరసాలు బ్రతలైపోయి వాళ్ళు అక్కడి నుంచి విడుదల అయ్యేది మనం చూసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఎప్పుడైతే స్తుతిస్తున్నామో, మనం ఏదైతే మనం కట్టుగా ఉన్నాయో దేవుడు వాటిని తొలగించేవాడుగా ఉంటాడు. కానీ అది మనం తీసుకునే నిర్ణయంగా ఉండాలి. నా స్థితి ఇదైనా కూడా పర్లేదు, కానీ ఇటువంటి స్థితిలో మనం లేయలాగా ఈ స్థితి అయినా పర్లేదు, కానీ ఈసారి నేనేం చేస్తాను? యెహోవాను స్తుతించెదను అని ఎప్పుడైతే మనం నిర్ణయం ఇట్లాంటి తీసుకుంటున్నామో, ఎట్లా పౌలు సీల వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇట్లా వేసేవయ్యా, మీకోసం మేము సేవ చేస్తున్నాం, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం, కానీ లాస్ట్ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇన్ని దెబ్బలు ఇన్ని అని చెప్పి అట్లాంటి కంప్లైంట్ దేవుడికి పెట్టలేదు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇట్లాంటి మమ్మల్ని విడిపించే అట్లాంటి విడుదల చేయాలని కూడా ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే స్తుతించారు, పాటలతో స్తుతించారు.
హల్లెలూయా. అప్పుడు స్తుతించినప్పుడు ఏమైంది మనకు తెలిసిన బాగా సందేశం ఇది. వాళ్ళిద్దరు విడుదల అవుతున్నారు. విడుదలేదు మాత్రం కాకుండా అక్కడ ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు. హల్లెలూయా. మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మనం ఏం చూస్తున్నాం? వర్షిప్ ప్లీజెస్ గాడ్ సార్ అంటే ఆరాధన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. రెండవదిగా ఆరాధన అనేది ఒక పూర్తి అయిన సమర్పణ. హల్లెలూయా. దేవుడి దగ్గర మనం ఫుల్గా నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభువాన్ని మనం సమర్పించుకోవడం. ఇంకోటి ఆరాధన చేసినప్పుడు లేదా దేవుని స్తుతించినప్పుడు మనకేమవుతుందంటే మనకి అర్థం కాని ఒక ఆనందము, అర్థం కాని ఒక సంతోషము, అర్థం కాని ఒక దేవుని సమాధానము మన హృదయానికి వస్తుంది. హల్లెలూయా. ఒక పౌలు చెప్తారు, దేని గురించి చింతపడకుండా ప్రార్థన రూపంగా, పాటల రూపంగా, స్తుతుల రూపంగా దేవునికి అవి చెల్లించినప్పుడు అర్థం కాని దేవుని సమాధానము మనకి మన హృదయాన్ని నింపుతుంది. హల్లెలూయా. ఆరాధన అంత శక్తి, అంత బలం ఉంది. హల్లెలూయా. ఆరాధన అంటే మనం మరలా బాగా గుర్తుపెట్టుకున్న ఆరాధన అంటే జస్ట్ 4 పాటలు పాడి ఇక కూర్చోవడం ఆరాధన కాదు. ఆరాధన అనేది మన హృదయాల్లో హృదయపూర్వకంగా మనం చేసిన ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు ఇది చూసిన 2 వ్యక్తులు వాళ్ళ స్థితి అనుకూలమైన స్థితిలో లేదు. వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ లో మనం ఉంటే, అటువంటి స్థితిలో మనం ఉంటే ఆరాధన చేస్తుంటామా? కానీ వాళ్ళు చేసిన నిర్ణయాలు ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్ళిందంటే గొప్ప ఆశీర్వాదాలు తీసుకెళ్ళింది, విడుదల చేయబడ్డారు. మనం లేయా గురించి చూస్తున్నాం. ఆ స్త్రీ ఎంత ఆశీర్వదించబడిందంటే లాస్ట్కి ఆమె గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తే వాళ్ళ ముఖ్య మనవుడు ఎవరంటే దావీదు. ఆయన కూడా ఈ కీర్తన రాష్ట్రంలో చెప్తున్నాడు, నా ప్రాణమా తొందరపడకము, నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు అని అడిగి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యెహోవాను స్తుతించదను అని ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. దావీదు కూడా ఎన్నో సందర్భాల్లో ఎప్పుడు ఈ కీర్తనలన్నీ రాశాడంటే సౌలుని చంపాలనుకున్నప్పుడు ఆయన పారిపోయి అడవులలో గుహలలో దాక్కున్నప్పుడు రాసిన కీర్తనలు ఇవన్నీ మనం చదువుకునేవన్నీ అట్లాంటివి. ఆయన బాగున్నప్పుడు రాజు అయిన తర్వాత మంచిగా ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత మరి వారందరూ వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు ఈ కీర్తనలు ఆయన రాయలేదు. ఎప్పుడు ఆయన ఆరాధన చేశారంటే ఆయన కష్టమైన స్థితిలో దేవునికి ఆరాధన చేసిన ఒక వ్యక్తే దావీదు. హల్లెలూయా. ఒక వచనం మనం చదువుతున్నాం, కీర్తన 63 మనం చదువుతున్నాం. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇక్కడ ఇంగ్లీష్ లో పైకి కిందకు ఉంటే ఫోక్ ఇంగ్లీష్ ఏముంది, ఐ విల్ ప్రైజ్ యు యాస్ లాంగ్ యాస్ ఐ లివ్ అంటే నేను నిన్ను స్తుతించదను. ఎప్పుడు నా జీవిత కాలం అంతా నేనేం చేస్తానంటే నిన్ను ఆరాధించదును, నీ నామమునే నేను కీర్తించదను, నా చేతులెత్తి నేను ఆరాధించదనని ఎవరు రాస్తున్నారంటే దావీదు రాస్తున్నాడు. ఎటువంటి స్థితిలో ఆయన బాగున్నప్పుడు, మనం ఇందాక చూస్తున్నట్టు బాగున్నప్పుడు ఆయన రాయలేదు. ఎప్పుడైతే సౌలు ఆయన్ని చంపాలనుకుని ఎప్పుడైతే తన్నుకుంటా ఉన్నాడో ఆ సమయంలో ఇట్లాంటి కీర్తన ఆయన రాసిన ఒక వ్యక్తి ఎవరు? దావీదు. ఇంకొక వచనం ఇంకో కీర్తన చదువుతున్నాం, కీర్తన 34 చదువుతున్నాం.
అక్కడ ఒక మాట ఆయన చెప్తాడు, ఇది ఇట్లాంటి ఒక మాట. కీర్తనలు 34 మొదటి నుంచి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించును, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. ఆయన మనము ఫస్ట్ కీవర్డ్స్ గా తీసుకున్నప్పుడు 42:11 వచనం చదువుకున్నప్పుడు, నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు. ఇంకా నేను ఆయన స్తుతించదని ఆయన చెప్పిన వ్యక్తి. ఆయన అంటున్నాడు ఇక్కడ, మనం మా ప్రజలలో ఏముండాలి, ఆయన స్తుతి ఉండాలి. హల్లెలూయా. అది ఆయన స్తుతి లేకుండా వేరే ఏదో మాటలు మనలో ఉంటే మన జీవితం అట్లనే ఉంటాయి. ఎందుకంటే వాక్యంలో చెప్పబడింది, జీవము మరణము దేని వశంగా ఉందంట, నాలుగు వశంగా ఉంది. ఇటువంటి నాలుగులో లేదా ఇటువంటి పెదవులో ఏ మాటలు ఉన్నాయి, దేవుని స్తుతించే మాటలు ఉంటే మన స్థితి మార్చబడుతుంది. హల్లెలూయా. హృదయంలో నుంచి వచ్చే స్తుతి మన స్థితిని అంతా మార్చగలిగిన శక్తి ఉంది. హల్లెలూయా. ఇంకో వ్యక్తి మనం చూసుకుందాం. యెహోషాపాత్. ఈయన సెకండ్ క్రానికల్స్ ఇక్కడ 2 దినవృత్తాంతాలు 20లో రాయబడి ఉంటే, ఇక్కడ ఈయనకి ఎదురుగా ఒక ఆత్మీయ వస్తుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ లో ఈయన ఏం చేస్తున్నాడంటే, యెహోవాను స్తుతించే ఒక వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు. అదే కాకుండా యెరికో గోడలను ఎట్లా కూల్చారు, స్తుతితోనే కూల్చారు. మనం యెరికో గోడ అన్నప్పుడు మనం ఇట్లాంటి నార్మల్ గోడ అనుకుంటున్నాం, కానీ అది నార్మల్ గోడ కాదు. దాని హైట్ ఎంత అంటే చాలా ఎత్తు, 20 to 30 అడుగులు ఎత్తు. దాని థిక్నెస్ ఎంత ఉంటుందంటే ఒక 7 అడుగుల థిక్నెస్ ఉంటుంది. అంత థిక్నెస్ ఉంటుంది. అంత గొప్ప గోడలు ఎట్లా కూలిపోయిందంటే, వాళ్ళు స్తుతించినప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోయింది. ఇంకా గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం తీసి చూడొచ్చు. వీళ్ళంతా ఎట్లా విజయం పొందుకున్నారు, ఎట్లా వాళ్ళ స్థితి మార్చబడిందంటే, అంత దేని మీద ఆధారపడిందంటే, హృదయము దేవుడితో కనెక్ట్ అయిన హృదయము, ఆ హృదయం నుంచి వచ్చే ప్రతి ఆరాధన, ప్రతి స్తుతి. మనము ఉన్న దాని గురించి మనం కంప్లైంట్ చేయకుండా ఉన్న స్థితిని అదే చూసుకుని అక్కడ ఆ సర్కమ్స్టెన్సెస్ చూసుకుంటుంటే మన కార్యాలు జరగవు. కానీ ఎప్పుడు అవన్నీ మారుతాయి అంటే, ఎప్పుడైతే మనం పెదవులో స్తుతి, మన హృదయంలో స్తుతి, హృదయపూర్వకంగా మనం అర్పించే స్థుతులు వీటన్నిటిని మార్చగలిగిన శక్తిగా ఉంది. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, ఆరాధన అంటే ఏంటి? ఆరాధన దేవుని హృదయాన్ని కదిలించేది. రెండవది, ఆరాధన అనేది ఒక సమర్పణ, పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం, లేకపోతే సరెండర్ అవ్వడం. ఇంకోటి, ఆరాధన చేసినప్పుడు మనకేంటి, స్తుతి చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు అర్థం కాని ఒక దేవుని సమాధానము మన హృదయాన్ని నింపగలుగుతుంది. హల్లెలూయా. అట్లనే మనం ఆరాధించినప్పుడు వర్షిప్ షిఫ్ట్స్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఆరాధన చేసినప్పుడు మన పరిస్థితులన్నింటినీ దేవుడు మనం ఎట్లా అనుకున్నామో దానికంటే, మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు వాటన్నిటిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన కలిగిన జీవితంగా మనం ఉండాలి, ఆరాధించే వారు ఉండాలి. ఆరాధించినప్పుడు మన జీవితంలో ఉండే అన్నిటిని మనము మార్చుకొని దేవునికి మహిమ చెల్లించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.